యేసు ప్రభువు నా పాపాల కొరకు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నమ్మితే యేసు ప్రభు చూపిన శిలువ మార్గంలో నుండి ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. గుడ్. పరలోకం వెళ్ళడానికి ముందుగా ఏం చేయాలంటే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది? రెండు హ్యాండ్స్ కనపడుతున్నాయి కదా, చేతులు రెండు కనపడుతున్నాయా? ఇది గాయపరచబడిన నీ కొరకు మేకులకు వచ్చిన ఏసై చెయ్యి, ఇది నీ చెయ్యి, లేదా నా చెయ్యి ఏసై చెయ్యి. సో చీకటిలో పాపంలో ఉన్న మనము, ప్రభు నా కొరకు ఈ లోకానికి మీరు వచ్చారని నమ్ముచున్నాను అని చెప్పి ఆ ప్రభుకి, ప్లీజ్ జీసస్, ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ హెల్, ఈ నరకం నుంచి నన్ను కాపాడు అని ఒక హ్యాండ్ చేయి తెలుగు యేసు ప్రభువారు నీ చేయి పట్టుకొని ఈ నరకంలో నుంచి తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? పరలోకంలో. సో యేసు ప్రభుని నమ్మితే నరకమును దాటి పరలోకానికి వెళ్తాము. మన పాప హృదయాన్ని యేసు ప్రభు మన రక్తంతో కడిగి పరిశుద్ధంగా చేస్తాడు. పరిశుద్ధపరచబడిన మన హృదయాలను యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు దేవుని బిడ్డగా మనం ఆయన అంగీకరిస్తారు. ఎంతమంది దేవుని బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? రెండు చేతులు ఎత్తారు. ఇప్పుడు నిజం. మరి అందరం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయాలి కదా మనం. క్లోజ్ యువర్ ఐస్, నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్. సిన్సియర్గా ఒకళ్ళు కళ్ళు మూసుకున్నారు, ఒక కన్ను మూసుకుని ఒక కన్ను చేస్తాం. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ఎప్పుడు
అయ్యో మర్చిపోయండి, చచ్చిపోవాలి. పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, సండే స్కూల్కి మనం ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. ఓకేనా? ప్రార్థన. స్తోత్రం గర్భమైన ప్రతి కార్యక్రమం జరుగుతుంది. మీరు ఆమేన్. ఈరోజు స్పెషల్ ఏంటి ఎవరికైనా తెలుసా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే మేకప్ వేసుకోవడం, షాపింగ్ చేసుకోవడం. క్రిస్మస్ అంటే వీడియోస్ దిగడం, జెల్స్ చేయడం. క్రిస్మస్ అంటే క్యారల్స్ అక్క. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం, దేవుని నమ్మడం. వెరీ గుడ్. నిజమైన క్రిస్మస్ అంటే దేవుడిని మన హృదయంలోకి ఇన్వైట్ చేయాలి. ఓకేనా? దేవుడు మన హృదయంలో జన్మించడాన్ని నిజమైన క్రిస్మస్ అంటారు. మనము ఎవరిని తక్కువగా చూడకూడదు. వాళ్ళకున్న స్టేటస్ని బట్టి, లేదంటే వాళ్ళు వేస్తున్న డ్రెస్ని బట్టి, అలా ఎవరిని తక్కువగా చూడకూడదు. ఎవరైనా మన దగ్గరికి హెల్ప్ కోసం వస్తే మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెమైనా హెల్ప్ చేయాలి. ఓకేనా? లాస్ట్ వీక్ మెమరీ వర్స్ ఎంతమంది కూర్చుంది పిల్లలు? లాస్ట్ వీక్ మెమరీ వర్స్ ఎంతమంది కూర్చుంది? ఆరాధన ఏమైంది? అవునా? అయితే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి. ఇది బాగుంది, షేర్ చేసాను. అనుష, ఏం చేస్తున్నావు? అక్క, నువ్వే కదా కండల వాక్యం నేర్చుకున్నాను. అందుకే అక్క కండల వాక్యం నేర్చుకుంటున్నాను. అవునా? సరే, టైం అవుతుంది. అందరికీ గుర్తుంది కదా నేను ఏం చెప్పాను? ఎవరిని హీనంగా చూడకూడదు. ఓకేనా? మన దగ్గర ఉన్న దానిలో కొంచెమైనా ఇవ్వాలి. సరే, ప్రార్థన చేసుకుని సండే స్కూల్ ముగించుకుందాం. నేను చెప్పింది కన్నా ఈ పిల్లలు నేర్చుకుని వాళ్ళు క్లియర్గా చూపించే కృపను తెలిసినందుకు వేసినామని. ఆమేన్. అయ్యా ఇటువంటి ధర్మం చేయండి. అయ్యా ధర్మం చేయండి. అమ్మా ధర్మం చేయండి. నాకు వివరాలు అవుతుంది. చూడండి అమ్మా, కొంచెం చూడండి అమ్మా, కొంచెం ఇంట్లో కొన్ని ఒకే అడుగుతాం. అయ్యా మంచి ధర్మం చేయండి. అయ్యా అయ్యా నేను 4 యుగాలు అవుతుంది. అయ్యా ఉంటే ధర్మం చేయండి. అయ్యా నేను 4 యుగాలు అవుతుంది. అక్కడ ఎవరు వచ్చారు నాన్న? పాప కాకలు అవుతుందంటున్నాను. సరే, అయితే తమ్ముడు కోసము క్రిస్మస్ రోజు బట్టలు కొన్నాం కదా, అవి అలాగే 8 రోజుల నుంచి ఆకలితో ఉన్నట్టున్నాడు. స్వీట్ బాక్స్ ఉన్నట్టుంది కదా, అది కూడా ఇచ్చి పంపేద్దాం. సరే నాన్న. కొత్త బట్టలు